ఇక్కడ చూడండి ఎలా పడిపోయింది ఇది. ఫ్రెండ్స్ చూస్తున్నారా గాలి అయితే ఏ విధంగా వీస్తుందో. వర్షానికి ఇంక కోట కూడా పడిపోయింది. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఈరోజు అయితే మా మాయ వాళ్ళ ఊరిలో అయితే ఉన్నాము. ఇక్కడ వచ్చిన తర్వాత నిన్న నైట్ నుంచి అయితే పెద్దగా వర్షం అయితే స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఈ గాలికి కొన్ని చెట్లు అవన్నీ కూడా విరిగిపోయి ఉన్నాయి. మా మాయ వాళ్ళ ఊరిలో ఈరోజు ఏ విధంగా ఉందనేది ఈ వర్షంలో మీకు అయితే చిన్నగా చూపిస్తాను చూడండి. చాలా దారుణంగా అయితే తయారైంది. కొన్ని అరటి చెట్లు, కొన్ని నుంచి బొప్పాయి చెట్లు, కొన్ని సీతాఫలాలు, రామఫలాలు చెట్లు అన్నీ కూడా విరిగిపోయి ఉన్నాయి అనమాట. అవన్నీ కూడా మీకైతే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఈ చిన్న వీడియోలో. పదండి ఈ ఊరు లోపల ఏ విధంగా ఉంది వర్షం వచ్చిన తర్వాత అనేది మీకైతే చూపిస్తాను. ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ యొక్క పండుగ అనేది మీ కుటుంబంతో అలానే మీ స్నేహితులతో మంచిగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ చూస్తున్నారా గాలి అయితే ఏ విధంగా వీస్తుందో. ఇక్కడ ఇలాగ ఉందంటే ఇంకా కొండపైకి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఊహించండి. వెనకాల కూడా ఉన్న కొబ్బరి చెట్లు కానీ, తర్వాత జీలుగ చెట్లు కానీ అవన్నీ చూడండి. ఇక్కడైతే మా మాయ వాళ్ళది ఆనపకాయ ఆ యొక్క పాద అయితే ఉండింది చూడండి ఎలాగైంది. అది మొత్తానికి గాలికి తీసి పడేసింది అనమాట. అది ఇలా అయితే తయారైంది. చూసారా చాలా దారుణంగా తయారైంది. వెనకాల చెట్లన్నీ కూడా ఏ విధంగా ఎదుగుతున్నాయో. కొబ్బరి చెట్టు దగ్గర కొన్ని ఆ యొక్క మట్టలు అయితే చూడండి ఏ విధంగా విరిగిపోయాయి ఇక్కడ. సో ఇప్పుడైతే రండి ఇంకా మనం ముందుగా అయితే వెళ్దాం. వెనకాల మీరు అంతా కూడా చూస్తుండొచ్చు ఈ యొక్క గాలికి ఆ యొక్క చెట్లన్నీ కూడా ఏ విధంగా ఊగుతున్నాయో. మైకులు కూడా నైస్ మొత్తం ఇంకా తీసేసుకుంటుంది, అంత గాలి ఉందన్నమాట. రండి ఇది ఇక్కడ చూడండి. అది అక్కడ ఆ యొక్క ఆనపకాయ పాద అవుతుంది మొత్తం ఇంకా లాగేసుకొని పోయింది చూడండి. ఇదిగో ఇక్కడ ఒక కొమ్మ కూడా విరిగిపోయింది. ఇది ఇక్కడ నుంచి తెచ్చి నేను మా చిన్న కోడలు వచ్చామన్నమాట. ఈరోజు వీడియో చేస్తున్నాం కలిసి. ఈ కొమ్మ అయితే చూడండి ఎలా విరిగిపోయింది. ఇక్కడ రామఫలం చెట్టు ఒక కొమ్మ అయితే ఇలా విరిగి కిందకి పడిపోయింది చూడండి నేలకి. ఇక్కడ చూడండి ఇదిగో ఆనపకాయ పాద అయితే ఈ చెట్టుకి ఎక్కువ ఉండింది, జీలుగ చెట్టుకి మొత్తం ఇంకా తీసి పడేసింది. ఇది ఇలా అయితే తయారైంది. ఇది చాలా దారుణం కదా. ఇక ఇంటిపైన అయితే ఎక్కించారు మా వాళ్ళు. ఇంటిపై నుంచి ఒక తీగలు అనేది పైకి వెళ్ళిండే ఇక్కడ ఇలా ఉండింది చూడండి. ఇక్కడ ఆనపకాయలు అయితే కనిపించట్లేదు, ఇంకా కాస్తుందో తెలియదు. ఇందులోనే గుమ్మడిపాదు కూడా ఉంది ఆ పైన. ఇది ఇక్కడ ఈ చెట్టు అంట ఇటు కాసి వచ్చిందట. ఈ టేకు చెట్టు పెద్దది చూడండి. ఈ ఇంటి వాళ్ళు అయితే కాల్ చేసి వెళ్ళిపోయారు వేరేంటికి భయపడి. అది ఇక్కడ ఉండట్లేదు, ఈ చెట్లు ఏమైనా పడిపోతాయేమని చెప్పేసి. ఫ్రెండ్స్ ఈరోజు అయితే మన అరకు ట్రావెల్ కల్చర్లో వచ్చే వీడియో అయితే కంప్లీట్ చేసుకొని నేనైతే ఇంకా మా మాయవల ఊరికి అయితే వచ్చాను. ఆ వీడియో చేస్తున్నప్పుడు అర్ధరాత్రి అనమాట, 1 గంట ఆ టైంకి స్టార్ట్ అయిన వర్షం అనేది ఇంకా తగ్గలేదనమాట. చాలా ఎక్కువగా అలా కురుస్తూనే ఉండింది. కురుస్తున్న గాలి వాన ఇంకా చివరికి 10:30, 11 ఆ టైంకి కాల్ చేసాను ఇంకా వస్తాము ఊరికి. సో ఆ టైంకి ఇంకా వర్షం కూడా తగ్గలేదు, అలానే వస్తాము. ఇక్కడైతే కొన్ని అరటి చెట్లు అయితే ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఈ గాలికి ఉంచి మొత్తం అని పడిపోయి ఉన్నాయి. ఫ్రెండ్స్ రండి ముందుకెళ్దాము. ఇక్కడైతే అరటి చెట్టు అయితే విరిగి పడిపోయింది. 2 చెట్లు మొత్తం 3 గల. ఇంకెక్కడ ఉన్న కొన్ని అరటి చెట్లు అయితే అలా విరిగి పడిపోయి ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇదిగో ఇక్కడ ఒక అరటి గెల అయితే ఉండింది, అది తీసేసుకున్నారు, ముదిరిపోయినట్టుంది. ఇది అది ఒకటి లేత చూడండి. ఇంకా ఒక వారం 2 వారాలు అవుతుంటుందేమో అది అలాగొచ్చి. ఇది ఒక చెట్టు పడిపోయింది. తర్వాత వచ్చి ఇదిగో ఇటుపక్క ఒక చెట్టు ఇక్కడ చూడండి. ఇదిగో ఈ చెట్టు కూడా ఇలా విరిగిపోయాయి. చాలానే ఈ యొక్క అరటి చెట్లు అయితే విరిగిపోయి ఉన్నాయి. ఇది వీటికాసి కూడా ఇంకా విరిగిపోయి ఉన్నాయి. ఇటు ఇక్కడ చూడండి ఇక్కడ పడిపోయి ఉన్నాయి. ఈ చెట్టు కూడా ఉండదేమో, మొత్తానికి ఇంకా అలాగ ఇదైపోయింది. ఇది చూడండి ఎలాగైపోయింది. ఇదిగో ఇది ఇంకా ఇప్పుడిప్పుడే ఆ యొక్క మొగ్గలనేది అయితే బయటకు వస్తుంది. అది ఇక్కడైతే కొన్ని బొప్పాయి కాయలు అయితే ఉన్నాయి, పండింది కూడా ఒకటి ఉంది. ఇదిగో మీరు చూసారా ఇలా అవుతుంది. అవతల పక్క కూడా కొన్ని చెట్లు అయితే విరిగిపోయినాయట. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ యొక్క చిక్కుడుకాయ పాద అయితే ఏ విధంగా అయిపోయిందో గాలికి మొత్తం అంతా కూడాను. అక్కడ కూడా ఉన్నాయి మాయా. అవును చూసారు కదా ఎలాగైందో. ఒకసారి అక్కడికి వెళ్దాం పదండి రండి. ఇదిగో ఇక్కడ ఒక చెట్టు కూడా విరిగి పడిపోయింది చూసి ఈ కిందన. ఎక్కడి నుంచి తీసుకొచ్చింది తెలియదు ఆ కొమ్మ అనేది. ఇది అన్ని పడిపోయాయి మాయా, చాలానే పడిపోయి. ఇదిగో ఇక్కడ ఉన్న అరటి చెట్లు అయితే సగం పడిపోయి ఉన్నాయి. ఇవి బొబ్బాయి చెట్టు కూడా పడిపోయింది మాయా. బొప్పాయి చెట్టు కూడా పడిపోయింది. ఇదిగో చూడండి పెద్ద కాయలు అయితే ఉన్నాయి. ఈ బొప్పాయి కాయలు మంచి కాయలు ఇవి. మనం చాలాసార్లు మన ఏటీ ఛానల్లో వీడియోస్ కోసం మనం వచ్చినప్పుడు ఈ చెట్ల నుండి అయితే కొన్ని పళ్ళు అయితే తీసి మనం తినేవాళ్ళం. ఇక్కడైతే ఒక చెట్టు ఉండేది ఇక్కడ ఈ పక్కన, ఆ చెట్టు ఇది విరిగి పడిపోయింది. ఇది చాలా పెద్ద కాయలు ఉన్నాయి ఇక్కడ. ఇది చూడండి ఇవన్నీ మొగ్గుతాయి కదా ఇక చూడండి ఇక్కడికి వచ్చి కొట్టింది మొత్తం. ఇంకా అక్కడ ఉన్న చిన్న కాయలు పెద్ద కాయలు మొత్తం ఇంకా చిత్తి అయిపోయాయి. ఇంకా అది అక్కడ ఒకటి ఉంది చూసి కొమ్మ
ఇదిగో చూడది ఇక్కడ ఎక్కువ కాయలు ఉన్నాయి. చిన్న ఉన్నాయి మాయా. అవును పెద్దవి చూసారా, పెద్దవి కూడా ఉన్నాయి. ఇలా అయితే ఉన్నాయి. ఇక్కడ చూడు ఇదిగో అరటి చెట్లు, గెలలు కూడా ఉన్నాయేమో ఇక్కడ. ఉన్నాయా? ఇదిగో మా కోడలు వాళ్ళు, తర్వాత నుంచి మా కూతురమ్మ వాళ్ళు కూడా అందరు కూడా వస్తారు. అక్కడ చూసి ఆ మొదలు ఏకంగా పైకి వస్తుంది. అది వేర్లు కూడా మాయా. ఇది వేర్లు. అవును, ఆ వేర్లతో పాటుగా పైకి వస్తుంది. అవతల పక్క ఒక బొప్పాయి చెట్టు ఉంది, అది కూడా విరిగిపోయింది. ఇదిగో ఇక్కడ అరటిగెలలు అయితే లేవేమో, లేవు ఇంకా వీటికి. ఇది మంచి అరటి చెట్లే, ఇంకా దగ్గరికి వచ్చినవి, ఇంకా అంటే గెలలు వేయడానికి దగ్గరికి వచ్చినవి, ఇంకా మొత్తం అని పడిపోయాయి. ఇది ఇక్కడ ఒక కొమ్మ, ఇది ఎక్కడిది తీసుకొచ్చిందా మరి? ఎక్కడిది? ఓ అవునా, ఈ అరటి చెట్లు పట్టుకొస్తాయి అయితే దీనికి. చూడండి కొమ్మ అయితే ఎలా పట్టుకొస్తాయి. ఇక్కడ పెద్ద కొమ్మ అనేది, ఈ పైన ఒక మేమైతే గాలి చెట్టు అనేసి అంటాము, ఆ చెట్టు కొమ్మ అయితే పట్టుకొస్తుంది ఇది. ఒకసారి ఇలా లోపలికి వెళ్దాం పదండి, ఊరు లోపలికి. చూడండి ఈ దూడ మంచి ఇక్కడ చెట్లు అయితే పడిపోయాయి కదా, అక్కడ ఆకులు తినడానికి కోసం అనేసి వస్తుంది. అలా వెళ్తుంది, వెళ్ళిపోద్ది, అక్కడ తినడానికి వెళ్తుంది. అది ఆ ఆకులు బాగుంటాయి, ఆవులకి బాగా ఎక్కువ తింటాయి అవి. రండి ఇంకా మనం ముందుకెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి వర్షానికి ఇంక కోట కూడా పడిపోయింది మన్య వాళ్ళది, ఇక్కడ అలా జారిపోయింది ఇది. ఇగో మన్య అయితే ఇక్కడ ఏదో చేస్తున్నాడు. ఏం చేస్తున్నావునా? అరటి చెట్లు పడిపోతున్నాయా? ఆ చెట్లు వాళ్ళవి పడిపోయినవి. అవునా, లేతదేమో అది. అది మా మాయ వాళ్ళదేనా? నాకు తెలియదు, అది మా మాయ వాళ్ళది అనేసి. చూపిస్తానండి. ఇది ఇక్కడ కొన్ని గెలలు అయితే ఉన్నాయి, మీవేనా? ఇదైతే మంచిగా మగ్గడానికి దగ్గరికి వచ్చింది, ముదిరింది చూడండి. ఇదైతే ఇంకా లేతుంది, ఇంకా కూర కూడా పనికిరాదు. మరి దేని తీసుకొచ్చాడు తెలియదు మన్య. పెద్ద గెల అనేది. ఇవైతే మంచి పక్వానికి వచ్చినాయి. రండి ఇంకా ఇలా పైకి వెళ్దాము. ఇక్కడ చూడండి ఇదిగో గాలికి ఏ విధంగా విరిగి పడిపోయాయి కొమ్మలన్నీ కూడాను, కాయలన్నీ కూడాను ఇదిగో ఇలా పాడైపోయేవి. బొప్పాయి కాయలు అబ్బా పడిపోతున్నది. చూడండి ఇదిగో అన్ని చెట్లు. ఇంకా ఇక్కడ చూడండి ఒకసారి, కొద్దిగా ఉంటే ఆ ఇంటి పైన పడిపోయేది ఆ అరటిగెల అనేది. కొద్దిగా ఇటింక్ ఉంది, గెలిచిపోయింది అది. ఇది ఇలాగైతే అయిపోయింది. ఇంకా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా సరే బొప్పాయి కాయలు అయితే ఇంకా ఎక్కువగా పడిపోయినాయి. ఇదిగో ఇక్కడ చూడండి ఇలా పడిపోయింది. ఇది కరెక్ట్గా ఇక్కడికైతే కొడిసింది. మొత్తం ఇంకా ముక్కలు అయిపోయేవి. చూసారు ఎలాగైపోయిందో. ఇది ఈ కొమ్మ అనమాట, బొప్పాయి కొమ్మలు. ఇదిగో ఇటుపక్క ఏదో పెద్దది పడిపోయింది. ఇది ఏటక్క? అవునవును, అది చూస్తున్నాను. ఇక చూడండి ఇది లోపలికి ఎలాగెళ్ళారు అల్లుడు? ఒకసారి లోపలికి వెళ్దామా? ఇక్కడైతే అరటి చెట్లు ఇవి కూడా ఉన్నాయి, ఇంకా పెద్దగా ఇంకా ఉంది. అరటిగెల ఉంది అక్కడ. పదట ఒకసారి వెళ్దాం. ఇలా లోపలికి అయితే వెళ్తున్నాము. ఇది ఇక్కడ చూడండి, ఇదిగో జీలుగ చెట్టు కూడా పడిపోయిందా? మరి అమ్మ, ఇదిగో జీలుగ చెట్టు కూడా పడిపోయింది. చూడండి ఇదిగో ఎలా పడిపోయింది ఇది. పాప అసలు భయం వేస్తుంది ఇవన్నీ చూస్తుంటే. ఇదిగో మావాడైతే ఇక్కడ అరటిగెల అయితే తీసుకుంటున్నాడు నరికేసి. ఏదిరా అదనమాట, జాగ్రత్త రే. ఇది ఇక్కడ ఉన్న జీలుగ చెట్టు అయితే విరిగి పడిపోయింది. చూడండి ఇదిగో పైదా, అక్కడి నుంచా? ఇక్కడ మీరు చూస్తుండొచ్చు, సగభాగం నుంచే విరిగి పడిపోయింది ఇది. నేను కిందన మొదల దగ్గర ఉందని చూస్తున్నాను నేను. ఇదన్నమాట, పైన సగభాగం నుంచే విరిగి పడిపోయింది ఇది. ఇక్కడ ఉంది దీనిది. ఇది చూడండి ఎలా తీస్తున్నారు మా అల్లుడు వాళ్ళు. అరటిగెల పెద్దదేనా? చాలా పెద్దది ఉంది ఇది. కాకుంటే ఇంకా ముదురులేదు, ముదురుంటే ఇంకా బాగున్నాను. ఇదిగో నాతో పాటుగా వస్తున్నారు అనమాట మా వాళ్ళు. వీడియో తీస్తున్నాం కదా, ఇలా ముందుకు వెళ్దాం అనేసి. అంటే ఇక్కడ ఏదో మా అరటి చెట్టు అయితే పడిపోయిందట. మేము ఇందాక వచ్చాం కానీ చూడలేదు. ఎటు పక్కది చెట్టు మేమనికి అవి. ఇదిగో మా మాయ అయితే వచ్చారట, అక్కడ చూస్తున్నారు. ఒకసారి వెళ్దాం. అది మాదేనా? మాది కాదనుకొని నేను ఇక్కడ నుంచి చూపించి వెనక్కి వెళ్ళిపోయాము. ఇందాక జూమ్ చేసి చూపించాను కదా, ఆ చెట్టే. సీమలు అయితే పుట్టేస్తున్నాయి, ఎక్కడ ఉన్నాయి కానీ తెలియట్లేదు. ఇక్కడైతే నిమ్మ చెట్టు అయితే ఉంది చూడండి. నిమ్మ చెట్టు దగ్గర కాయలు కూడాను బాగున్నాయి ఇవి. ఇదిగో మా మాయగారు అయితే ఇక్కడ ఉన్నారు. ఏడుసారి విరిగిపోయిందా? ఇదిగో చూడండి, ఇది మా అరటిగెల. ఇందాక ఈ చివార్లో ఉన్న ఆకులు అయితే మీకు చూపించాను. ఇది అరటిగెల చూడండి ఎలా ఉందో. ముదిరిందేనా అది?
ఇదనమాట. నేనైతే మాది అనుకోలేదు, చూసాను అక్కడ నుంచి వెళ్ళిపోయాను ఇందాక. తీసి ఈ అరటికాయలు అయితే మా వాళ్ళు ఇద్దరు కలిసి మోసుకొని తీసుకెళ్తున్నారు బయటికి. ఇక్కడైతే మా సుశీల నిమ్మకాయలు అయితే తీసుకుంటుంది. ఎన్ని తీసుకొని వచ్చి? 4. ఏం చేస్తావు అవి? జ్యూస్ చేస్తాను. జ్యూస్ చేస్తావా? పద. ఏది అరటికాయలు అక్కడ తీసుకెళ్ళారు? తీసుకెళ్ళిపోయారు. ముందుకు తీసుకెళ్ళిపోయారు. గాలి అయితే మామూలుగా లేదు ఫ్రెండ్స్, దానివల్ల ఇలాగైపోయి. ఇక్కడ కూడా బొప్పాయికాయలు అయితే చూడండి, ఎన్ని బొప్పాయికాయలు అన్నీ ఇదైపోయాయి. చాలా అంటే చాలా పాడైపోయాయి. ఇది లేతదిరా, మా కోడలమ్మ చూపిస్తుంది. ఇది కూడా పెద్ద గెల్లొచ్చేదేమో, ఇది పాడైపోయింది. ఒక్కసారికి ఇంకా చీకటిగా మారింది చూడండి, ఆకాశంలో ఎలాగైంది అది. ఇంకా వర్షం అయితే వస్తుందేమో, ఇంకా ఇలా అయిపోయింది ఇది. ఇంకా వర్షం వచ్చేలానే ఉంది ఇది. ఇక్కడైతే మన్య ఈ యొక్క మేకల సాల అయితే ఇంకా మొత్తం తీసి పడేసింది గాలికి. చూసారు కదా ఎలాగైందో, అదైతే బాగా చేస్తున్నాడు. ఇక్కడ చూడండి ఏటైందన్న, తీసిందా? కిందన యొక్క పెంకులు కూడా చూడండి, రేకులు ఇలాగ అయిపోయేది. ఇక్కడ చూడండి ఎలా పడిస్తుంది కిందకి, మొత్తం జారిపోయి పడిపోయింది. డైరెక్ట్గా స్లాగురా, ఇలా పట్టి అల్లుడు తీసే. ఇది పశువుల సాల అయితే బాగా చేస్తున్నారు మా. పడిపోయింది ఇంకోటి. ఇక్కడ జతీన్ ఏదో చేస్తున్నాడు. పడుకొని ఉండేవా జతీన్? అన్నం తింటున్నావా? అయ్యో మా అత్తగారు అయితే అన్నం తింటున్నారు. ఇక్కడ సుశీల ఏదో తింటుంది. ఏడు చూసేది అట్లు, రాగట్లు చూడండి. ఉల్లిపాయల తర్వాత మంచి పచ్చిమిర్చి వేసి ఇలా తయారు చేసింది మా అత్తగారు అయితే. నీకైనా చూసి మాకు లేవా? ఇంత మిరపకాయలు వేసారేటి? చాలు నాన్న, పులుసు చాలరా. జతీన్ అయితే అన్నం తింటున్నాడు. పడుకొని ఉండేవా జతీన్? ఎప్పుడు లేచావు? చిట్టి అది పడుకొని ఉందా? ఇక్కడైతే మా అత్తగారు అట్లయితే వేస్తున్నారు. ఒకసారి చూపించతా. ముక్కలు ముక్కలు అయిపోయిందట, బాగా ఇదైపోయింది. ఇది కలిపిన పిండి అవుతుంది, రాగి పిండితోటి ఈ విధంగా చేసి వేస్తున్నారనమాట మా అత్తగారు. ఇది ఇక్కడైతే వీళ్ళు తింటున్నారు. నిర్మల్ వచ్చి ఇక్కడ ఈ యొక్క వర్షం వచ్చింది కదా, గాలికి అవన్నీ కూడా తీసుకొచ్చింది ఎక్కడెక్కడి నుంచి ఆకులు, అల్మరాలన్నీ కూడాను, అవన్నీ కూడా తీసి పారేస్తుంది ఇంకా తీసుకెళ్ళి. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి మేము అట్లయితే వేసారు కదా మా అత్తగారు, అవి అయితే తింటున్నాం అనమాట. కరెక్ట్గా మిరపకాయిందా అది తిన్నాను. తిన్నావునా నువ్వు? అది అన్నం తింటున్నాడు మంచిగా. చల్లటి వాతావరణంలో ఈ విధంగా చిన్న చిన్నగా ఇలాంటివి చేసుకొని తింటుంటే బాగుంటుంది కదా. ఎలాగుంది సింగ్? బాగుంది. బాగుందా? ఇవన్నీగా కొడుతుంది బెల్లంగా పంచదార అందరు కలిపారంట, తీయగా కారంగా బాగున్నాయి. వీళ్ళు ఎంతమంది ఈ విధంగా చేసుకొని తిన్నారండి కామెంట్ చేయండి. రాగి పిండితోటి ఇలాంటి అట్లా అనమాట. చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది ఇస్తే. ఇంకా చిట్టి కూడా వచ్చింది. హాయ్ చిట్టి, ఇప్పుడే లేచిందా? ఇప్పుడే లేచింది. ఇందా తింటావు ఇవి? ఇందా సరిగ్గా పట్టమా. రాబాబాయ్ మా తోటకి వెళ్దాం. మట్టి చెట్లు, బొప్పాయి చెట్లు ఇరిగిపోయి గాలికి. పదొకసారి ఇది ఇక్కడ ఫస్ట్లోనే ఇది, ఈ చెట్టు కూడా ఇది ఇరిగిపోయింది. రాంపలం చెట్టు. పదండి ఒకసారి లోపలికి వెళ్దాము. అరటి చెట్లు కూడా నేసుండే ఆ గెల్లలు వేసుండే ఇరిగిపోయి. అవునా? ఈరోజు అయితే మీకు అంతా కూడా ఫ్రెండ్స్ అంతా ఈ అరటి చెట్లు, బొప్పాయి చెట్లు మీకు చూపిస్తుంటాము. మీరు చూస్తుండొచ్చు. ఈ ఊర్లో వచ్చిన తర్వాత ఎక్కువగా ఇవి ఉంటాయి. ఇది పెద్ద చెట్టు అనేది పెద్దదే. అమ్మాయిది ఒకసారి ఇది పక్కకు తోసే ఒక కొమ్మ మీకు చూపిస్తాను చూడండి. మొత్తం వేర్లతో పాటు అది వస్తుంది బయటికి. ఇక చూడండి అలాగుంది రాజు, చూడండి ఇది ఎలాగైపోయిందో. ఇంత పెద్ద బొప్పాయి చెట్టు పడిపోయింది, ఇలాగుంది ఇది. చూసారా? ఈ కింద అరటి చెట్లు కూడా పడిపోయి అంటుండింది పిన్ని. పడిపోయి కిందకి ఎన్ని కాయలు ఉండే చూడు ఇది బొప్పాయి చెట్టుకి. ఏం మగ్గినవేమరా? పండుతాయి ఇవి? పండుతాయి కదా. చూడండి ఫ్రెండ్స్ ఎలాగైపోయింది. రాజు అయితే ఒక కాయ తీసాడు చూడండి.
మంచి కాయరాజు ఇది. కూరకి మాత్రం చాలా బాగుంటుంది కదా అది. బాగుంటాయి, బాగా ఉడుకుతాయి కూడా. అవును, ఇక్కడ అరటి చెట్లు ఎక్కువ పోలేదు, ఇటు పక్క కొన్ని అయితే విరిగిపోయినాయి సువార్ణ. ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న అరటిగల్ అయితే చూడండి, ఇది చాలా పొడవుగా చాలా పెద్దదిగా ఉంది. ఇది కాయలు కూడా పొడవు వస్తాయి కదా రాజు, ఇవి పొడవు ఈ సైజు కాయలు వస్తాయి. ఇవి చాలా పొడవుగా కొద్దిగా పెద్దగా ఉంటాయి. ఇక్కడ కూడా అదే ఉంది చూడండి, ఇక్కడ ఇది కిందకు ఉంది. ఇది అయితే అది అవతల పక్క కూడా ఒక అరటిగల్ అయితే వేసింది, బాగున్నాయి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ చిన్ని వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చుంటే లైక్ చేయండి. మేమైతే నిన్న వెళ్ళామున ఈ యొక్క క్యాంపింగ్ వీడియో అయితే పూర్తి చేసుకొని నేనైతే మా మాయవల ఊరికి అయితే వచ్చాను. చెప్పాను కదా స్టార్టింగ్లోనే వర్షం అదంతా కూడాను. మంచి లొకేషన్లో అదైతే ఇంకా మన ఛానల్లో మీరు ఎప్పుడు చూసుండరు. ఒక కేవ్ లోపలికి వెళ్ళొచ్చామున ఆ యొక్క క్యాంపింగ్ వీడియో అయితే చేసాము. మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ శనివారంలో మన అరకు ట్రైబల్ కల్చర్ అని మన యూట్యూబ్ ఛానల్లో వస్తుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒకసారి ఆ యొక్క వీడియో అయితే చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాము. నచ్చితే ఆ వీడియోని కూడా లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్.